హాయ్ నిహార్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? సూపర్గా ఉన్నాం. అంటే మీ ఇన్స్టాగ్రామ్లో మేము ఫాలో అవుతుంటాము. థ్యాంక్ యూ ఫ్యాషన్ సో డిజైనర్ మచ్. కానీ, అలాగే ట్రస్టులు కూడా ఉన్నాయి. అసలు ఎప్పుడు మీరు ట్రస్ట్లు ఏం లేవండి. ఆ, ఒకటే ఫౌండేషన్ ఉంది. చాలా ఆ ఫౌండేషన్తో చాలామంది హెల్ప్ అవుతున్నారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఆ ఐడియా ఎప్పుడు వచ్చింది? అంటే ఒకరికి సర్వీస్ చేయాలి అన్న ఆలోచన తెలియకుండా స్టార్ట్ అయింది. అండ్ నేను ఒక 15 ఇయర్స్ తర్వాత నుంచి నాకు హెల్పింగ్ నేచర్ అన్నది అంటే మన బ్లడ్లో ఉంటుంది అంటారు కదా, అవును. అలా వచ్చింది. మేబీ బికాస్ ఆఫ్, ఎందుకంటే నేను 3 months బేబీ ఉన్నప్పుడు మా మదర్ చనిపోయారు. సో నా చైల్డ్హుడ్ అంతా కొంచెం హ్యాపీగా, కొంచెం బాగా అలా గడిచిపోయినప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మనం కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలి అనిపిస్తుంది కదా. ద సేమ్ పర్సన్కి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎవరికైనా చేయొచ్చు. సో అలా నాకు తెలియకుండానే ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు, ఎవరైనా ఇది ఉన్నప్పుడు హెల్ప్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. బట్ యూనో డే బై డే అది పెరుగుతూ కరోనా అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత వి స్టార్టెడ్ ఏ ఫౌండేషన్ కాల్ నిహారిక ఫౌండేషన్. దాని త్రూ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, ఒక మోరల్ సపోర్ట్. అంటే మనం 100% ఒకరికి సపోర్ట్ చేయలేమండి. మనం అనుకుంటాం చేస్తామని చెప్పి, చేయలేము. అట్లీస్ట్ 1% మనం వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాం అంటే ఆ కష్టంలో మనం ఒక చెయ్యి ఇచ్చినా చాలు కదా, వాళ్ళు బయటకు రాగలరు. సో అలాంటి మోరల్ సపోర్ట్ ఇవ్వడం, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా విపత్తు ఆల్ ఆఫ్ సడన్ వచ్చినప్పుడు మనం కూడా ఉన్నాం వాళ్ళకి, మీతో పాటు మేము కూడా ఉన్నాము అని ఒక చెయ్యిని ఇవ్వడం కోసం నేను ముందుకొచ్చాను. నాతో పాటు కొన్ని వందల మంది ముందుకొచ్చారు. వేరే వేరే కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ముందుకొచ్చారు. నన్ను నమ్మి నా ఫౌండేషన్ త్రూ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. దానికన్నా ముందు మీరు అసలు అలాంటి ఆలోచన రావడం మీకు ధన్యవాదాలు. నిజంగా మీకు నిజంగా దండం పెట్టాలి. అంత మంచి స్పాన్సర్స్, అంత మంచి డోనర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు నన్ను నమ్మి, కాబట్టి నేను కూడా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. సో నేను వేసే ప్రతి అడుగులో నేను మాత్రమే ముందుకు కనపడుతున్నా. నా వెనకలో ఒక పెద్ద సైన్యం ఉంటుంది. సో వాళ్ళు లేకపోతే నేను లేను. ఓకే మేడం, ఇది హెల్పింగ్ ఓకే. ఫ్యాషన్ డిజైనర్ అది ఎప్పుడు? ఫ్యాషన్ డిజైనింగ్ నా ప్రొఫెషన్, ఫ్యాషన్ డిజైనింగ్ అండి. సో మనకి ఏ పని చేసుకున్నా మన ఇంట్లో ఫుడ్కి బ్రెడ్కి ఉండాలి కదా. అవునవును. సో నా బేసిక్ నా సపోర్ట్ ఏంటంటే నా ఫ్యాషన్ డిజైన్. నాకు ఒక బొటిక్ ఉంది, నిహారిక డిజైన్ స్టూడియో. ఆల్మోస్ట్ 10 years నుంచి మేము రన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. డిఫరెంట్ కంట్రీస్కి కానీ, హైదరాబాద్లో కానీ చాలామంది క్లయింట్స్ ఉన్నారు మనకి. సో ఇది మన చాలా సెలబ్రిటీలు కూడా ఉన్నారని తెలుసు మాకు. నాకు ఈ సెలబ్రిటీ అంటే పేరున్న సెలబ్రిటీనే కాదండి. నా దగ్గర వచ్చి కుట్టించుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను సెలబ్రిటీగానే ఫీల్ అవుతాను. నేను ప్రతి ఒక్కరిని సెలబ్రిటీలాగా చూస్తే వాళ్ళ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళ డ్రీమ్స్ని డిజైన్ చేద్దాం అనుకుంటాను. సో అందరు సెలబ్రిటీసే నాకు. మీరు రెండిట్లోనే చాలా అంటే ఇప్పుడు ఎవరికైనా తినాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది, అక్కడ మీరు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొఫెషనల్ చాలా బాగుంది, ఇంకా అలా కొనసాగాలి, అలా దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏదో ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చి ఒక బిగ్ బాస్ అలాంటి వాటిలో అవకాశం ఏమన్నా, 9లో అవకాశం ఏమన్నా ఇస్తే ఒకవేళ వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదండి, 100కి 1000% నేను వెళ్ళనండి అలాంటి. అంటే బికాస్ ఐ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీస్. డబ్బులు ఎంత ఇంపార్టెంట్, మనిషికి టైం కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు నా టైం ఓన్లీ నా ఫ్యామిలీకి, నా ప్రొఫెషన్కి మాత్రమే. సో ఐ కాంట్ గో దే. అండ్ అది బ్యాడ్ షో లేకపోతే ఇంకేదో అని నేను చెప్పట్లేదు. బట్ నాకే ఇష్టం లేదు, నేను అలా ఉండలేను సఫికేటెడ్గా. ఐ వాంట్ టు బి విత్ పీపుల్ ఆల్వేస్. సో నా అలాంటి వాళ్ళకి నాకు ముందే చాలా ఓసిడి ప్రాబ్లమ్స్. సో నేను అసలు సెట్ అవ్వలేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. ఐ డోంట్ వాంట్ టు. నేను ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి కొత్తగా నాకు గుర్తింపు రావాల్సిన అవసరం లేదు. గుర్తింపు అనేది ఈరోజు గుర్తుంటుంది, రేపు మర్చిపోతారండి. ఇట్స్ ఫ్లో ఆఫ్ లైఫ్. ఈరోజు గుర్తున్న వాళ్ళు రేపటికి మర్చిపోతూ ఉంటారు. సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే. ఐఎమ్ హ్యాపీ దట్ నా ఫ్యామిలీ, నా చుట్టూ ఉన్న 10 మంది నాకు ఉంటే చాలు ఎప్పటికీ. నాకు బయట ఇంకా కొత్త వాళ్ళ అవసరం లేదనుకుంటున్నాను. సూపర్ మేడం, కొద్ది సమయంలో మంచిగా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా మంచి ఫుల్ ఇంటర్వ్యూ చేసి ఇంకా జనాలు అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా చేయాలో తెలీదు, అది కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్.